టొబాకో కన్జ్యూమ్ చేయని వాళ్ళల్లో కూడా మౌత్ అల్సర్స్ కనిపిస్తుంటాయి. దానికి కారణం ఏంటండి? అయితే మనం నోటిపూత అంటూ ఉంటాము. జనరల్గా ఏమైపోతుందంటే ఈ మన నోట్లో తర్వాత ఈ మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ లోపల, అంటే మనం ఆహారం తినే ఫుడ్ పైప్ లోపల ఎప్పటికప్పుడు సెల్స్ మారుతూ ఉంటాయండి. అంటే ప్రతి సెల్ ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉండదు. అయితే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం సరిగ్గా న్యూట్రిషన్ తీసుకోలేదనుకోండి, అంటే బేసికల్గా విటమిన్ B12 ఇట్లాంటివి సరిగ్గా తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఆ నోటిపూత, అంటే పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఫామ్ కాక కింద ఉన్న న్యూరల్ స్ట్రక్చర్స్ అంటారు, అంటే నరాలు ఉంటాయి కింద. ఆ నరాలు చాలా సెన్సిటివ్. ఆ నరాలు ఎక్స్పోజ్ అయ్యే విధంగా అక్కడ ఒక చిన్న అల్సర్ ఫామ్ అయిపోతుంది. దాన్ని ఆఫ్థస్ అల్సర్స్ అంటాం అన్నట్టు. ఈ ఆఫ్థస్ అల్సర్స్ నోటిపూత రెడ్ కలర్లో రౌండ్ షేప్లో వస్తుంటాయి. ఒక దగ్గర ఉన్నది ఇంకొక ఆ టైంలో ఉండదు. సో మల్టిపుల్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఒక టైంలో ఇక్కడ ఉంటుంది, ఒక టైంలో ఇక్కడ ఉంటుంది, అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. మెడికేషన్ తోటి బాగా తగ్గిపోతాయి అన్నట్టు. సో వీటిని మనం యూజువల్గా, అందుకోసమే ఒకవేళ ఇవి ఇనీషియల్ స్టేజెస్లో మీరు గమనించి మెడికేషన్ తీసుకున్నారనుకోండి, దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిందంటే దీని గురించి పెద్దగా ఇబ్బంది పడే అవసరం ఉండదు. అదే ఒకవేళ ఇది తగ్గట్లేదు, 2 weeks తర్వాత కూడా ఇంకా పెరుగుతుంది సైజ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బయాప్సీ తీసుకోవాలి. ఈ విధంగా మేము నోటిపూతని, అంటే ఈ డిఫిషియన్సీస్ వల్ల వచ్చే నోటిపూతన లేకపోతే ఇది మనకి క్యాన్సర్ వల్ల వచ్చే అల్సరా అనేది తెలుసుకొని డిఫరెన్షియేట్ చేస్తాం. మీరు అన్నట్టు ఒక్కొక్కసారి మనకి టొబాకో, ఆల్కహాల్ ఇట్లాంటి అలవాట్లు ఏమీ లేవు, అయినా కూడా నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని కొందరు అనుకుంటారు. అయితే దీంట్లో మ్యూటేషన్స్ అంటామండి. అంటే ప్రతి మనిషిలో ప్రతిరోజు మనలో క్యాన్సర్ సృష్టిద్దామని చెప్పి కొన్ని ఆంకోజీన్స్ ఉంటాయి అన్నట్టు. అవి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటాయి. కాకపోతే దాన్ని అంతే గట్టిగా మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సంహరించేందుకంటే లైక్ దాన్ని మిటిగేట్ చేయడానికి ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ మ్యూటేషన్స్ ఎంత అయిపోతుంటాయంటే మన ఇమ్యూనిటీ దాన్ని కాపాడలేక అది బయటికి ఎక్స్ప్రెస్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. అట్లాంటప్పుడు మీరు అన్నట్టు టొబాకో, ఆల్కహాల్ ఇట్లాంటి అలవాట్లు లేకున్నప్పటికీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి కండిషన్ మన ఫ్యామిలీలో, అంటే మన తల్లిదండ్రులకు కానీ అన్నతమ్ములకు కానీ ఎవరికన్నా ఉందనుకోండి, మనకు కూడా వచ్చే అవకాశం, అంటే సాధారణంగా ఉండే పాపులేషన్ కంటే ఇట్లాంటి వాళ్ళకు కొంచెం వచ్చే అవకాశం ఎక్కువ. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా ముందుగానే గ్రహించి నోటిపూత ఉంది అంటే మా తల్లిదండ్రులకు క్యాన్సర్ ఉండే, నాకు కూడా ఇట్లాంటిది వచ్చింది అన్నప్పుడు కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే వెళ్ళి చూపించుకోవడం బెటర్. క్యాన్సర్ పేషెంట్స్ ఫాలో అవ్వాల్సిన డైట్ ఎలా ఉండాలండి? వాళ్ళకి ఏమైనా సపరేట్ డైట్ ఉంటుందా? అయితే క్యాన్సర్ పేషెంట్స్లో జనరల్గా, అంటే నోటి క్యాన్సర్ అనే కాకుండా జనరల్గా వాళ్ళు ఎక్కువ కొంచెం లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము, హై ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొంచెం తక్కువ తీసుకోవడము. ఇంకొకటి ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ఇప్పుడు మనకు బయట రెడీమేడ్గా చేసే ఫుడ్స్ కొన్ని దొరుకుతూ ఉంటాయి. లేదు డైరెక్ట్గా ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తినే ఫుడ్స్ ఉంటాయి కొన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇట్లాంటివి కన్జ్యూమ్ చేయకుండా, ఎందుకంటే దాంట్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, దాని తర్వాత కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అట్లాంటివి కూడా మన హెల్త్ని కొంచెం ఇంకా వీక్ చేసే అవకాశం కానీ, ఇమ్యూనిటీని దెబ్బతీసే అవకాశం కానీ, లేకపోతే క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మేమేం చెప్తుంటామంటే, మీరు ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా, క్యాన్సర్ తీసుకుంటున్న టైంలో అయినా, లేకపోతే ఇప్పటికి మనకి క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఫర్దర్ లైఫ్లో ఎట్లా ఉండాలి అనుకున్నప్పుడు కూడా యూజువల్గా మనం ఇంట్లో తయారు చేసుకొని ఫ్రెష్ ఫుడ్ ఒకటి తీసుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువ చేసుకొని, కొంచెం సాల్ట్ కంటెంట్ అవన్నీ తక్కువ చేసుకొని తింటే బెటర్. ఎక్కువ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్, దాని తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, ఇట్లాంటి కంటెంట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇట్లాంటివి చేసినప్పుడు మనకి ఆ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం కానీ, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే అవకాశం కానీ ఎక్కువ. సో స్పెసిఫిక్గా అంటూ ఏముండదు, కానీ సాఫ్ట్ డ్రింక్స్ తక్కువ చేయడము, ఖచ్చితంగా అడిక్షన్స్ అన్ని ఆపేయడము, దాని తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం తగ్గిస్తే బెటర్. స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇవన్నీ కూడా క్యాన్సర్ రికవరీపై ఎఫెక్ట్స్ చూపిస్తాయండి? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు మనకి
స్ట్రెస్, దాని తర్వాత మీరు అన్నట్టు స్లీప్లెస్నెస్, ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత మన బాడీ పైన మెటబాలిక్గా, అంటే మన బాడీ ఎట్లా ఫంక్షన్ చేస్తుందో దానిపైన ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపెడుతుంది. అవి ఏమైపోతాయంటే మనకు తెలుసో తెలియకో ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత బీపీ రావడము, అంటే హైపర్ టెన్షన్ అంటాం, లేకపోతే షుగర్ రావడం, డయాబెటీస్ అంటాం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇవి అంటే డైరెక్ట్గా ఇవి క్యాన్సర్ రిలేటెడ్ కాకపోయినా కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తిగా ఇవ్వడంలో అడ్డుపడే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ హైపర్ టెన్షన్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే డయాబెటీస్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కూడా మేము పూర్తిగా సర్జరీ ప్లాన్ చేసుకోవడం కానీ, లేకపోతే కీమోథెరపీ పూర్తిగా ఇవ్వడం కానీ, రేడియేషన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కొన్నిసార్లు ఆగిపోతుంటాయి అన్నట్టు. సో మీరు పూర్తి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా మీకు క్యాన్సర్ మొత్తంగా నయమయ్యే అవకాశం తక్కువ. ఇంకొకటి క్యాన్సర్ ప్రోగ్రెషన్ కూడా ఇట్లాంటి వాటిలో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు. సో మీరు అన్నట్టు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మీరు అసలు డైలీ ఎప్పుడు సెడెంటరీ లైఫే, అంటే సిస్టమ్ మీద కూర్చోవడమే, ఏసీలో కూర్చోవడమే, బయట ఎండలో తిరగరు, రన్నింగ్ చేయరు, లేకపోతే రోజు కొంచెం ఒక 15 to 20 minutes ఎక్సర్సైజ్ కూడా చేసుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు మీకు ఇట్లాంటివి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువనే ఉంటాయండి. సో అందుకోసం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటి ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, అంటే టొబాకో ప్రోడక్ట్స్ కానీ, ఆల్కహాల్ తీసుకుంటే కానీ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని తెలుసు కాబట్టి దాన్ని పూర్తిగా తీసుకోకపోవడము, తీసుకోవడం ఆపేయడం, ఇట్లాంటివి చేసినప్పుడు మన క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని చాలా తగ్గించిన వాళ్ళం అవుతుంటాం అన్నట్టు.